హాయ్ అండి, వెల్కమ్ టు స్వాతి ఎంబ్రాయిడరీ. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఇంకా ఈరోజైతే నేను నాదే శారీ అండి, చాలా బాగుంది కదా. ఇంకా నేనైతే దీనికి వర్క్ వేసుకుందామని అయితే నేను వర్క్ అయితే చూస్తున్నా అండి. ఇంకా క్లాత్ అయితే చూసి పెట్టాను చూడండి. ఈ క్లాత్ అయితే నేను దీనికి మ్యాచింగ్ అయితే చేశాను. ఇంకా దీంట్లో అయితే ఈ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే అది కూడా విడిగా ఉన్నా కానీ మనం వర్క్ చేసుకొని ఉంటే ఇంకా వేరే దాని మీదకైనా వస్తుంది కదా. ఇంకా కొత్త డిజైన్స్ కూడా కొంచెం ట్రై చేసినట్టు ఉంటుందని నేనైతే ఈ బ్లౌజ్ అయితే నేను వర్క్ చేసుకుందామని అయితే తీసానండి. కాకపోతే కొంచెం టూర్కి అయితే ప్లాన్ చేశామండి. ఇంకా ఆ టూర్ ఏంటి, ఎక్కడికి అనేది అయితే నేను త్వరలో అయితే నేను చెప్తాను, ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని. ఇంకా పిల్లలకైతే సెలవులు అయితే వస్తాయి కదా, ఇంకా అప్పుడు అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాం. నేను ఆ బ్లౌజ్కి ఏం డిజైన్ సెలెక్ట్ చేశాను, ఎలా వర్క్ చేస్తున్నాను అనేది మాత్రం నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అండి. నెక్స్ట్ వీడియోలో నేను కుందన్ వర్క్ ఎలా చేస్తున్నాను, నేను దానికి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా వర్క్ చేశానా అనేది అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. వీడియో మొత్తం చూడండి, అసలు మిస్ అవ్వకండి, ఓకేనా? నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ వర్క్. ఇంకా అందుకని నేను దానికి సెట్ అవుతుంది అనుకున్నా. అంటే ఇంకా నేను వేరే దానికి కూడా వేసుకునేటట్టు అయితే నేను సెట్ చేసుకుంటున్నా. నాకు ఏంటంటే ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంకేమన్నా ఊరికి వెళ్ళేది ఉంది అని అంటే అప్పటికప్పుడు వర్క్ చేసుకోవాలి, అప్పటికప్పుడు బ్లౌజులు కుట్టుకోవాలి అనేది అయితే నాకు గుర్తుకొస్తాయండి. కొంతమంది అయితే ముందు ముందు చేసుకుంటారు. కాకపోతే నాది ఏంటంటే వర్క్ కస్టమర్స్ వస్తున్నారు, కస్టమర్స్ వర్కులు ఇస్తున్నారు, ఆర్డర్స్ తీసుకుంటున్నాం కదా, మళ్ళీ రిస్క్ అయిపోతుంది. మనం ఈ టైంలో మనకి కుట్టుకునే టైంలో కస్టమర్స్ కుడితే మనకి కొంచెం అమౌంట్ కూడా వస్తాయి కదా అని అయితే నేను అలా ఆలోచిస్తాను అండి. మీరు కూడా మీ బ్లౌజులు అప్పటికప్పుడైతే కుట్టుకుంటారా? చెప్పండి కమెంట్స్లో, ఓకేనా? నావైతే అసలు చాలా నెగ్లెక్ట్ చేస్తాను అండి నేను. ఇంకా వర్క్ అర్జెంటుగా వెళ్ళేది ఇంకా ఉంటే ఇంకా అప్పటికప్పుడు ఇంకా శారీస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా ఇప్పుడే పండగలప్పుడు ఇంకా ఉంటే తీసుకుంటాం కదా, 1-2 అలా తీసుకున్నప్పుడు మాత్రం ఇంకా అన్నీ అయితే ఒకటేసారి అయితే కుట్టి పెట్టుకోనండి. ఇంకా ఒకటి అవసరం ఉంది అనుకుంటా, ఒకటి వర్క్ అన్నా చేసుకుంటా, లేదు అంటే చీరలు వెళ్ళిందైనా బ్లౌజ్ అయినా కుట్టుకొని వెంటనే వేసుకొని వెళ్ళిపోతా. అలా ఉంటుంది. ఇంకా చేతి మీద పని కదా, ఇంకా మన చేతుల పని కాబట్టి ఇంకా నైట్ అయినా సరే లేట్ అయినా మన పని మనం చేసుకొని కుట్టుకొని వేసుకొని పోవడమే. ఇంకా నాకైతే ఈ బ్లౌజు నా వర్క్ చేసుకుంటూ నేనైతే బ్యాంగిల్స్ అయితే నాకు ఆర్డర్ వచ్చినాయండి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఆంటీ ఆర్డర్ ఇచ్చింది అని చెప్పాను కదా, వాళ్ళ మనవరాలివి. వాటికే నేనైతే థ్రెడ్స్ అయితే తీసి పెడుతున్నా అండి. రెడ్ కలర్ ఇంకా పింక్ కలర్ అయితే చెప్పారు వాళ్ళు. నేను పింక్లో ఏ కలరు ఏ షేడ్ కావాలి అని అయితే నేను తీస్తున్నా అండి. ఇంకా 22 ND 762DD అని అన్నారు. ఇంకా అదైనా సరే ఇదైనా సరే అక్క ఏదైనా పెట్టు అని చెప్పారు. ఇంకా నేనైతే ఆ దారాలు తీసి పక్కకు పెట్టాను. ఇంకా గోట్లు అయితే తీస్తున్నా చూడండి. 1 కట్ ఒకటి, 1 కట్ అనేది అయితే మాత్రం ఒకటే చేతికి, అంటే లెఫ్ట్ హ్యాండ్కి ఎలాగో వాచ్ పెట్టుకుంటారు కదా, ఇంకా డ్రెస్ మీదకి ఇంకా పనికొస్తుంది, అదైతే 1 కట్ అయితే చేయక్క అని చెప్పారు, కడియంలాగా ఉంటుంది అని. ఇంకా 2 కట్ 4 కట్స్ అయితే ఒక సెట్, అంటే ఇంకా 2 కట్ 4 కట్ కలిపి ఒక సెట్ లాగా చేయమని చెప్పింది. సరేలే అని అయితే ఇంకా నేను బ్యాంగిల్స్ అయితే తీస్తున్నా అండి. అక్కడ వర్క్ కూడా అవుతుంది, ఇక్కడ ఇవి నేను థ్రెడ్ ర్యాపింగ్ ఇంకా చేసుకోవచ్చు బ్యాంగిల్స్ అని అయితే నేను తీస్తున్నా అండి. ఇంకా ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా నేను చేసి అవి కూడా పెడతా అండి నెక్స్ట్ వీడియోలో. నేను ఏం డిజైన్ చేశాను ఏంటి అని, అంటే నేను ఇదివరకు నేను చేసిన డిజైన్ అండి అది. ఆంటీ చేయించుకుంది కదా డిజైన్, సేమ్ మల్టీ కలర్ డిజైనే కావాలి అని చెప్పారు వాళ్ళు. సేమ్ అదే మల్టీ కలర్ డిజైన్ అయితే నేను సెట్ చేద్దామని అయితే నేను బ్యాంగిల్స్ అయితే తీసానండి. ఇంకా థ్రెడ్ ర్యాపింగ్ కోసం అయితే నేను ఒకటి ప్యాడ్ అయితే ఒకటి అట్ట లాంటిది అయితే తీసుకున్నా అండి. ఇంకా దారం ఎలాగో తెగుతూ ఉంటుంది కదా, అందుకని నేను ఇంకా అక్కడే నిలబడి థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేస్తున్నా. కింద అనేది అయితే ఒక డబ్బా, మనకు దారాలది డబ్బా ఉంటుంది కదా, అట్లాంటి డబ్బా ఒకటి, కాటన్ డబ్బా చిన్నది, అదైతే పెట్టి దాంట్లో దారం వేసి నేను పెడుతున్నా అండి. ఇంకా ఏదైనా బౌల్ ఇంకా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం నిలబడే చేస్తున్నాం కాబట్టి ఈజీగా ఉంటుంది, మనం దాంట్లోకి వెళ్ళి అనేది అయితే పడదు దారము. అందుకే నేను బాక్స్ లాంటిది అయితే పెట్టాను. థ్రెడ్ ర్యాపింగ్ కూడా ఇంకా అక్కడ మిషన్ దగ్గరనే నిలబడి అయితే చేస్తున్నా అండి.
ఇంకా కొన్నే ఉన్నాయి కదా థ్రెడ్స్ అవి ర్యాపింగ్ చేసేటివి, గాజులు ఎక్కువ ఏం లేవు కదా అన్నట్టు. ఇంకా నేనైతే అక్కడనే ఉండి అయితే థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేస్తున్నా. ఇంకా దారం అయితే తెగుతూ ఉంది, ఇంకా 2 టైమ్స్ ఏమో తెగింది. ఇంకా మా చెల్ల వాళ్ళ కొడుకు అయితే వచ్చిండు, పెద్ద మమ్మీ నేను తీస్తా వీడియో అని అయితే ఇంకా వాడైతే తీస్తున్నాడండి. ఇంతసేపు అందుకే ఫ్రంట్ కెమెరా పెట్టుకొని అయితే నేనే తీసుకున్నా. ఇంకా వాడు వచ్చిన తర్వాత వాడే పెడుతుండు. ఇదే అండి డిజైన్, అసలు ఎలా ఉంది చెప్పండి, ఓకేనా? డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? ఈ డిజైన్ కనుక మీరు వర్క్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంటుంది, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆర్డర్స్ కూడా తీసుకుంటా, ఆన్లైన్ ఆర్డర్స్, ఓకేనా? థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా కానీ ఇంకా డిజైన్ బ్లౌజెస్ కానీ మా కాడైతే అవైలబుల్ ఉంటాయండి, ఓకేనా? థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు, చీర కలర్స్ని బట్టి కూడా మేము చేసి ఇస్తాము, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేనైతే ఇలా గమ్ అయితే పెట్టి థ్రెడ్కి అయితే నేను కొంచెం ఆరేటట్టు అయితే పెడుతున్నా అండి. ఇంకా అదైతే వర్క్ అయిపోతుంటుంది కదా, ఆ లోపు ఇవైతే మనము థ్రెడ్ ర్యాపింగ్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా కూర్చొనైనా మనం చేసుకోవచ్చు అన్నట్టు నేను అవైతే థ్రెడ్ ర్యాపింగ్ కోసానికి నేనైతే దారాలు అయితే చుడుతున్నా అండి. ఇంకా వర్క్ మాత్రం చాలా బాగుందండి. నేను గోల్డ్ కలరే ఎక్కువ పెట్టానండి, గోల్డ్ కలర్, గ్రీన్ కొంచెం తక్కువ పెట్టాను. గ్రీను పాచి గ్రీను, బ్లౌజ్ కూడా డార్క్ ఉండడం వల్ల కొంచెం తేలదో దారం అన్నట్టయితే తక్కువ పెట్టానండి గ్రీను. ఇంకా తేలదు కదా అన్నట్టయితే తక్కువ పెట్టాను. ఇంకా వేరే దాని మీద కూడా మనము యూస్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఉందండి చూడండి. గ్రీన్ అనేది కొంచెం తక్కువ అయితే కనిపిస్తుంది, పర్లేదు, మనం కుందన్ వర్క్ కూడా చేస్తాం కదా. నేను సిల్వర్ కూడా వాడాను, సిల్వర్ ఒకటి, ఇంకా క్రీమ్ గోల్డ్, గ్రీన్ పాచి గ్రీన్ అయితే వాడానండి. కొంచెం కనిపిస్తుంది, కాకపోతే ఇంకంత అయితే ఏం లేదు. కానీ డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది కూడా డిజైను. నాకైతే నచ్చి ఈ డిజైన్ అయితే నేను వేసుకుంటున్నా. సిల్వర్ కూడా చాలా బాగా తేలింది కూడా. ఇంకా డార్క్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా మనకి కలర్స్ కూడా మంచిగా కనిపిస్తాయి. మనం ఎలాంటి డిజైన్ పెట్టినా కానీ ఇంకా డిజైన్ కూడా మంచిగా తేలుతుంది, డిజైన్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఈ ప్లేన్ వచ్చిన దాంట్లో ఏదన్నా కుందన్ వర్క్ అట్లాంటిది అయితే సెట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. నేను ఎలా కుందన్స్ సెట్ చేస్తా, ఎలా బ్లౌజ్ రెడీ చేస్తా అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అండి. డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ డిజైన్ కనుక మీకు కూడా వేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి, ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూసినందుకు. బాయ్ అండి.